द्वंद्व వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోగురామన్న గారి నాయకత్వం వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే చట్టబద్ధత కల్పిస్తూ బీసీల రిజర్వేషన్ వెంటనే 42% బీసీల రిజర్వేషన్ వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తో పాటు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల ఏదైతే చట్టబద్ధత కల్పిస్తూ 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఈరోజు మరి బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిరసిస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ డిపో ముందర నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇలా కేంద్రం రాష్ట్రం అనుకుంటే బీసీలకు 42% ఇవ్వడంలో పెద్ద అంటే ఎలాంటి కూడా అడ్డాలు లేవు. కేవలం రాజకీయాల స్వార్థాల కొరకు మరి దేశంలో ఉన్నటువంటి జనాభాలో 60% బీసీల జనాభా ఉన్నప్పటికీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తూ బీసీల యొక్క హక్కులను కాలరాస్తూ అవమానపరుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే టీ తాగే లోపలనే ఈరోజు ఈ కార్యక్రమం చేయొచ్చు. కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటే ఇలా చట్టబద్ధత కల్పిస్తూ 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు. కానీ కేవలం కపట నాటకాలతోటి కపట బుద్ధితోటి వీళ్ళని ఇంకా బీసీలను ఇదే రకంగా ఉంచుదాం, బీసీలతోటి ఎన్ని ఆటలు ఆడుకున్నా బీసీలతోటి ఏం కాదు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అణచివేస్తూ ఉన్నారు. ఈ అణచివేసి ధోరణిని ఆపాలా. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. బీసీలందరూ రోజు ఆవేశంతో ఆక్రోశంతో ఇలా చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మరి ఇలా చట్టబద్ధత కల్పిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని కూడా ఇచ్చినటువంటి మాటను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆదిలాబాద్ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. తెలియజేసినటువంటి సందర్భంలో మనం ఇయ్యాల 3 గంటల నుండి పొద్దున 3 గంటల నుండి మరి బస్ డిపో ఆదిలాబాద్ బస్ డిపో కార్యాలయం ఎదుటనే బస్ డిపో ముందరనే మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి కులాలకు మతాలకు అతీతంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. మరి ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒప్పుకున్నాయో హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగానే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో భాగంగానే ఇలా 42% బీసీల రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పిస్తూ 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బంద్లో భాగంగా డిమాండ్ చేస్తూ
దానికి నిరసన కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలా మన పార్టీ పరంగా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పినందుకు మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసి మరి ఇలా 3 గంటలు పొద్దున 3 నుంచి ఇప్పుడు 6 అవుతుంది, 6 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ మరి విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.